ప్రకృతి సిద్ధంగా సాగు చేసిన ఉత్పత్తులపై దేశవ్యాప్తంగా ప్రజల్లో అవగాహన పెరిగింది. గతంలో రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అమలు చేసిన సేంద్రియ సాగు, మిశ్రమ పంటల సాగు ఫలితాలు ప్రస్తుతం పూర్తి స్థాయిలో సాక్షాత్కరిస్తున్నాయి. ఎనీ టైమ్ మనీ ఏటీఎం, 5 అంచెల పంటల సాగు విధానం ద్వారా మహిళలు మంచి ఫలితాలు పొందుతున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఆకుకూరలు, కూరగాయలు, పండ్లతో పాటు మొక్కజొన్న, పత్తి వంటి పంటలను ప్రకృతి ఆధారితంగా సాగు చేస్తూ గ్రామీణ మహిళలు ఆర్థికంగా స్వావలంబన పొందుతున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ప్రకృతి వ్యవసాయ విధానం, సేంద్రియ ఉత్పత్తులతో గ్రామీణ మహిళలు ఆర్థికంగా బలపడుతున్నారు. కొద్దిపాటి భూమి ఉన్నప్పటికీ రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందులు వాడకుండా పెట్టుబడి భారాన్ని తగ్గించుకొని సాగును లాభసాటిగా మార్చుకున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1,10,000 ఎకరాల్లో పెద్ద సంఖ్యలో మహిళలు 5 అంచెల పద్ధతిలో సేంద్రియ సాగు చేస్తున్నారు. వ్యవసాయ శాఖలోని ప్రకృతి వ్యవసాయ విభాగాన్ని గత టీడీపీ ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు ప్రోత్సహించారు. అప్పటి నుంచి అంచెలంచెలుగా విస్తరించిన సేంద్రియ సాగు, 5 అంచెల పంటల సాగు పద్ధతులు గ్రామీణ మహిళలకు ఆదాయాన్ని సమకూర్చుతున్నాయి. 5 అంచెల సాగు విధానంలో కేవలం ఎకరా నుంచి 2 ఎకరాల భూమి ఉన్నవారు కూడా ఆరోగ్యవంతమైన వ్యవసాయ ఉత్పత్తులను సాగు చేసి విక్రయిస్తూ ఆదాయం పొందుతున్నారు. ఏటీఎం మూలని 20 సెంట్లు వేసుకున్నాను సార్. క్యారెట్, బీట్రూట్, ముల్లంగి, ఒక 4-5 రకాల ఆకుకూరలు చేసుకుంటూ ఇందులో మళ్ళీ ఎడ్జులకు 2 అడుగుల కోటి అలసంద పెట్టుకున్నాం. మళ్ళీ చుట్టూ బార్డర్ క్రాఫ్ తీగ జాతి పెట్టుకున్నాం సార్. కాకర, బీరాసొర ఇలాంటివి. మేము ఘనజీవామృతం తప్ప వేరే పురుగు మందులు ఏమి కొట్టాం సార్. ఆ పురుగుల కోసం కూడా పంట వేస్తాను సార్ నేను. కుసాలంట, చుట్టూ సజ్జంట, ఇట్లా చిన్నవన్నీ పురుగు కోసం సార్. ఇది ఒక 5% ఎక్స్ట్రా బయోడైవర్సిటీ అని ఈ పురుగుల కోసమే ఈ పంట వేసుకుంటాను సార్ నేను. అది పురుగులు ఈ మెయిన్ క్రాప్స్ ఆశించకుండా ఇతర పంటలు వేస్తాం కదా, దానిలో పోతాయి సార్. అది పురుగు అంతాను. ఏటీఎం అంటే ఎనీ టైం మనీ కదా సార్. నాకు 20 రోజుల నుంచి మెంతాకు స్టార్ట్ అవుతుంది సార్. మెంతాకు అయిపోతే గోంగూర, కొత్తిమీర, అవి 3 అయిపోతుంది. నెలకు మళ్ళీ ముల్లంగి అయిపోతానే మళ్ళీ బీట్రూట్ అయిపోతే క్యారెట్. ప్రతిరోజు ఆదాయమే ఉంటుంది సార్. నాకు సంవత్సరం అంతా ఉంటుంది సార్. ఇది నాకు దాదాపు నెలకు 25,000 దాకా ఆదాయం వస్తుంది సార్. 3 ఎకరాల పొలంలో నేను రకరకాల పంటలు వేసుకున్నాను. జామ, టమోటా, మిరప, వంగ, బంతి, గోరుచిక్కుడు, అంజూర, అల్లనేరడి, సీతాఫలము, మునగ, రకరకాల పంటలు. దీంట్లో 25 రకాల పంటలు ఉన్నాయి. మాకు దీంట్లో రోజు ఆదాయం వస్తుంది సార్. సంవత్సరానికి 3 లక్షల వరకు నాకు మంచి ఆదాయం అయితే వస్తుంది సార్. నాకైతే ఖర్చు అయితే లేదు సార్. ఇక్కడ మేమైతే జీవామృతము, ఘనజీవామృతము, నీమాశ్రము వేసుకుంటాం సార్. ఇక్కడ అంతే, ఇంక ఇతర కెమికల్ అంటే ఏమి వాడము. మిశ్రమ పంటల సాగు విధానం గ్రామీణ మహిళలకు బాగా కలిసి వస్తోంది. ఆకుకూరలు, కూరగాయలు, దుంపకూరలు, పండ్లు సాగు చేస్తున్నారు. ఈ తరహా సాగు పద్ధతిలో మహిళలు ఏడాది పొడవునా ఆదాయం పొందుతున్నారు. కూరగాయలు, ఆకుకూరల్లో ఓ దాని ధర పెరిగినా మరోటి తగ్గినా ఇబ్బంది లేకుండా నిత్యం వాటి విక్రయాల ద్వారా ఆదాయం వస్తూనే ఉంది. అదే విధంగా నిత్యం డిమాండ్ ఉండే కొత్తిమీర, మెంతికూర సాగు చేస్తూ రోజువారీ ఆదాయం పొందుతున్నారు. 5 అంచెల మిశ్రమ పంటల సాగు విధానంపై వ్యవసాయ ప్రకృతి సాగు విభాగం అధికారులు రైతులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. 50 సెంట్లు అయితే మిరప పెట్టినాము, టమాటా పెట్టినాము, వంగ పెట్టినాము, మెంతాకు, కొత్తిమీర, దాంట్లో ముల్లంగి, సౌడేను, మొత్తం అన్ని రకరకం పెట్టినాం సార్. మేము దాంట్లో మాకేం ఆధికమే సార్. దాంట్లోనూ మందు కొట్టాం కదా. గారు కూడా మన రాయలసీమను హార్టికల్చర్ హబ్ చేయాలని, ఇక్కడ రైతుకి ఏంటంటే మనకు ప్రతి 2 రోజులు, 3 రోజులు, 4 రోజులకు ఆదాయం ఉంటుంది. అందుకే ఎనీ టైం మనీ మోడల్ చేసాం, ఏ గ్రేడ్ మోడల్ చేసాం. భారత ప్రభుత్వము, మన రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా ప్రోత్సహించి ఈ విధానం ముందుకు తీసుకెళ్ళమని చెప్తున్నారు. దాంట్లో భాగంగా ఇప్పుడు మనం ఎన్ఎంఎన్ఎఫ్ కూడా సత్సాయి 170 క్లస్టర్లు, అనంతపురం 210 క్లస్టర్లు ఆల్రెడీ శాంక్షన్ అయినాయి. యాక్షన్ ప్లాన్ చేస్తున్నాము ఈ నెలలో. వరిలో కూడా మనము ఈ దుంపలు, కూరగాయలు పండిస్తున్నాం. అందుకని రైతుకు ఆదాయం పెరగడమే కాదు, నీటి వినియోగం తగ్గుతా. నేల స్వభావం మారిపోయి మనం బయట నుంచి ఎలాంటి ఎరువులు వేసే పని ఉండదు. పురుగు మందుల అవశేషాలతో ఆరోగ్యానికి జరుగుతున్న నష్టం గురించి ప్రజల్లో వస్తున్న అవగాహన కారణంగా రైతుల్లోనూ చాలా వరకు మార్పు కనిపిస్తోంది. ప్రకృతి సిద్ధమైన ఉత్పత్తులను సాగు చేసి వినియోగదారుల ఆరోగ్యం కాపాడాలనే దిశగా రైతులు అడుగులు ముందుకు వేస్తున్నారు.